హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెయిర్ కేర్ వీడియోస్ అడుగుతున్నారు కదా! నేనైతే అలోవెరా యూజ్ చేస్తాను. ఇక్కడ కట్ చేయగానే చూసారా యెల్లో కలర్‌గా లిక్విడ్ వస్తుంది కదా! అది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఆ లిక్విడ్ అనేది మొత్తం వచ్చేస్తది. అప్పుడు నీట్‌గా వాష్ చేసేసి ఇలా పీస్‌గా కట్ చేసేసుకొని దానిలో ఉన్న జెల్లీని మొత్తం తీసేసి మిక్సీ వేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని నేను 6, 7 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. నాకైతే పనిచేస్తది. హెయిర్ ఫాల్ ఎంతున్నా హెయిర్ ఫాల్ అవ్వదు. డాండ్రఫ్ ఉన్నా పోతుంది. హెయిర్ ఫ్రిజీగా, డ్రైగా ఉన్నా చాలా స్మూత్‌గా, షైనీగా చేస్తుంది. నాకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాకు అలోవెరానే. ఈ మాస్క్‌లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేస్తాను. కాకపోతే ఈరోజు నా దగ్గర అవి లేవు. అందుకనేసి ప్లెయిన్‌గా కూడా యూజ్ చేస్తాను. కాకపోతే ఆ టాబ్లెట్స్ ఉన్నాయి అంటే అది నా హెయిర్ లెంగ్త్‌కి సరిపడా 1 ఆర్ 2 యేసుకుంటాను. మీ హెయిర్ లెంగ్త్‌కి సరిపడా మీరు యాడ్ చేసుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను ప్లెయిన్‌గానే వాడుతున్నాను. మొత్తం రూట్స్‌కంతా పట్టించేసి హెయిర్ మొత్తం పట్టించేస్తాను. ఒక 30, 40 మినిట్స్ ఉంచాక మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే హెయిర్ అంతా అప్లై చేశాక హెయిర్ అంతా డ్రై అయిపోయాక అది నార్మల్‌గా మన నార్మల్ హెయిర్‌లా అయిపోద్ది. తలస్నానం చేసినట్టే ఉంటదనమాట. అస్సలు మీకు తెలియదు మాస్క్ వేసినట్టు. అందుకనే నేను 1 డే అలా ఉంచేస్తాను. ఇంకా చాలా రెమెడీస్ కూడా యూజ్ చేస్తాను. మీ హెయిర్ ప్రాబ్లమ్ కామెంట్ చేయండి. తప్పకుండా దానికి తగ్గ రెమెడీస్ అయితే నేను షేర్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. ఇంకొక రెమెడీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెయిర్ కేర్ వీడియోస్ అడుగుతున్నారు కదా! నేనైతే అలోవెరా యూజ్ చేస్తాను. ఇక్కడ కట్ చేయగానే చూసారా యెల్లో కలర్‌గా లిక్విడ్ వస్తుంది కదా! అది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఆ లిక్విడ్ అనేది మొత్తం వచ్చేస్తది. అప్పుడు నీట్‌గా వాష్ చేసేసి ఇలా పీస్‌గా కట్ చేసేసుకొని దానిలో ఉన్న జెల్లీని మొత్తం తీసేసి మిక్సీ వేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని నేను 6, 7 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాను. నాకైతే పనిచేస్తది. హెయిర్ ఫాల్ ఎంతున్నా హెయిర్ ఫాల్ అవ్వదు. డాండ్రఫ్ ఉన్నా పోతుంది. హెయిర్ ఫ్రిజీగా, డ్రైగా ఉన్నా చాలా స్మూత్‌గా, షైనీగా చేస్తుంది. నాకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాకు అలోవెరానే. ఈ మాస్క్‌లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేస్తాను. కాకపోతే ఈరోజు నా దగ్గర అవి లేవు. అందుకనేసి ప్లెయిన్‌గా కూడా యూజ్ చేస్తాను. కాకపోతే ఆ టాబ్లెట్స్ ఉన్నాయి అంటే అది నా హెయిర్ లెంగ్త్‌కి సరిపడా 1 ఆర్ 2 యేసుకుంటాను. మీ హెయిర్ లెంగ్త్‌కి సరిపడా మీరు యాడ్ చేసుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను ప్లెయిన్‌గానే వాడుతున్నాను. మొత్తం రూట్స్‌కంతా పట్టించేసి హెయిర్ మొత్తం పట్టించేస్తాను. ఒక 30, 40 మినిట్స్ ఉంచాక మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను అంటే హెయిర్ అంతా అప్లై చేశాక హెయిర్ అంతా డ్రై అయిపోయాక అది నార్మల్‌గా మన నార్మల్ హెయిర్‌లా అయిపోద్ది. తలస్నానం చేసినట్టే ఉంటదనమాట. అస్సలు మీకు తెలియదు మాస్క్ వేసినట్టు. అందుకనే నేను 1 డే అలా ఉంచేస్తాను. ఇంకా చాలా రెమెడీస్ కూడా యూజ్ చేస్తాను. మీ హెయిర్ ప్రాబ్లమ్ కామెంట్ చేయండి. తప్పకుండా దానికి తగ్గ రెమెడీస్ అయితే నేను షేర్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి.